ఓం శ్రీ మాత్రే నమ. 647వ నామము లోపాముద్రార్చిత. ఓం లోపాముద్రార్చితాయై నమ. ఇక్కడ అగస్త్యుని భార్య లోపాముద్ర. బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుని భార్య అయినటువంటి లోపాముద్ర అమ్మని అతిభక్తితో ఉపాసించింది అని దేవే చెప్పింది. లోపాముద్ర నన్ను అతిభక్తితో ఆశ్రయించింది గనుక అగస్త్యుని భార్య లోప కనుక ఆ లోప అనేటువంటి ముద్రతో పరమేశ్వరిని సంతోషపెట్టింది గనక అమ్మ నాకు లోపాముద్ర అనే పేరు కలిగిందని అమ్మే చెప్పింది. లోపాముద్రను విద్య కూడా ఉన్నది. ఆ విద్యతో అమ్మని పూజిస్తారు. అమ్మ లోపాముద్ర అనేటువంటి విద్యతో పూజింపబడేది గనక ముద్ర అర్చిత. ఆ లోప అనేటువంటి ముద్రతో అర్చింపబడేది గనక లోపాముద్రార్చిత అన్నారు. శ్రీ విద్యలోని తృతీయ కూటంలో సర్వోపచారాలు చేయాలని ఉన్నది. దీనికే లోపాముద్ర విద్య అంటారు. అదే లోపాముద్ర అంటారు. అయితే ఈ చెప్పింది మను విద్య, చంద్ర విద్య, మహావిద్య అనే మహర్షులు విచారణ చేసి వాటన్నిటినీ కూడా చూసినటువంటి వాళ్ళు ద్రష్టలు అంటారు. వాటన్నిటినీ వాటి యొక్క స్వరూపాన్ని వాళ్ళు విచారణ చేసి తపస్సు చేసి చూడగలిగారు. అంటే అమ్మని చూచారు, అమ్మ యందు దర్శించారు. అమ్మ వీటన్నిటినీ దర్శించి అమ్మని దర్శించి మంత్రాలని మనకు అందించారు. అలా చూచినటువంటి వాళ్ళలో లోపాముద్ర కూడా ఒకటి. అంతా అర్చన చేసింది అమ్మని, విచారణ చేసింది, తపస్సు చేసింది. అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి లోపాముద్ర ఉన్నది. ఆ లోపాముద్ర విద్య కూడా ఆ అమ్మకి ప్రీతిపాత్రులాలయ్యి ఆమె చేసినటువంటి ఉపచారాలకి లోపాముద్ర విద్య అని కూడా ఒకటి ఉంది అని చెప్తున్నారు. హకారంతో మొదలవుతుంది. లోపాముద్రార్చిత అనే నామాన్ని స్మరించినా చాలు మనకి ముక్తి వస్తుంది. అంతటి శక్తి కలిగినటువంటి తల్లి. హయగ్రీవుల వారు అగస్త్యునితో మొదట్లోనే ఏమన్నారంటే, నీవు లోపాముద్ర భర్తవు గనక నీకు ఈ రహస్య నామాలను వినేటువంటి అర్హత కలిగింది అని అన్నారట హయగ్రీవుల వారు అగస్త్యునితో. అంటే లోపాముద్ర అగస్త్యుని భార్య. ఆ లోపాముద్ర నీకు భార్య అవ్వటం వల్ల నీకు ఈ అర్హత కలిగింది అని హయగ్రీవుల వారు మొదట్లోనే ఈ మాట చెప్పి ఈ నామాల యొక్క అర్థాన్ని వివరించారన్నమాట. అలా ఆ లోపాముద్ర అగస్త్యుల వారిని పెళ్లి చేసుకోవటానికి తపస్సు చేద్దామని అనుకుంది. ఎవరూ మంత్రాన్ని ఇవ్వలేదు. అయినా ఆయన్నే వివాహం చేసుకోవాలి, తనను ఆయన తిరస్కరించినా కాదనుకున్న ఆయన్నే వివాహం చేసుకోవాలని దృఢ నిశ్చయం చేసుకుని తపస్సు చేద్దామని అనుకుంది. అమ్మని ఆశ్రయించింది. గౌరీదేవినే ఆదర్శంగా తీసుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులు వద్దు ఉమా అన్నా అమ్మ ఏం చేసింది, నేను పరమేశ్వరునే వివాహం చేసుకుంటాను, అది నిశ్చయం. తపస్సు చేయటము నిశ్చయమే, కానీ మీ అనుమతి కోసం అడుగుతున్నానే కానీ మానాలనే ఉద్దేశం నాకు లేదు అని ఆ తల్లి తపస్సుకి వాళ్ళ అనుమతిని తీసుకుని వెళ్ళింది కదా. అలా గౌరీదేవినే ఆదర్శంగా తీసుకుంది లోప. ఆ అమ్మనే ఆరాధించింది. అందుకని ఆ లోపాముద్ర ఆ తల్లినే ఆరాధించేసరికి తల్లే కనపడి ఆ లోపాముద్రకి మంత్రాన్ని ఇచ్చింది. అంటే ఆ తపస్సు చెయ్యాలంటే ఒక మంత్రము, ఒక మంత్రాధిపతి ఉండాలి కదా. అలా మరి అప్పటి వరకు ఎవరు
ఆమెకి చెప్పలేదు, తెలియలేదు. ఎలా చెయ్యాలి, ఏ మంత్రం చెయ్యాలి అని అమ్మని ఆశ్రయించింది. అమ్మ ఆదోవలోనే అమ్మ ఉన్నది, నడిచింది కనుక అందుకని అమ్మనే ఆశ్రయించి నువ్వు నిర్ణయించుకుని నువ్వు చేశావు, అలాగే నాకు కూడా మార్గాన్ని చూపించమ్మా అని అమ్మని ఆశ్రయించడం వల్ల అమ్మే ఆ మంత్రాన్ని లోపాముద్రకి ఇచ్చింది. అంటే తన మంత్రాన్ని తానే ఇచ్చింది అమ్మ, తన శబ్దాన్ని తనే చెప్పింది. అమ్మనే శబ్దస్వరూపమే కదా ముందు, ఆ శబ్దస్వరూపంగా తన మంత్రాన్ని తానే అమ్మ చెప్పింది. అందుకని లోపాముద్ర ఋషిత అయింది. అంటే మహా ఋషులు అన్నిటినీ తపోశక్తితో చేత ద్రష్టలయ్యారు, అన్నిటినీ తెలుసుకున్నారు అని చెప్తున్నారు కదా. అలా మరి అమ్మ లోపాముద్ర మరి భక్తితో అమ్మని అర్చించి అమ్మనే దర్శింపజేసుకుని అమ్మ ద్వారానే మంత్రాన్ని తీసుకుని అమ్మ ద్వారా అమ్మ అనుగ్రహం చేత ఆ మంత్రాన్ని తపస్సు చేసి అనుకున్నది సాధించి అగస్త్యుని వివాహం చేసుకుంది కనుక అమ్మ లోపాముద్రార్చిత అనే పేరు అమ్మే పెట్టుకుంది. మరి ఇప్పుడు ఋషిత అయింది. అంటే స్త్రీ గనక ఋషిత అన్నారు. స్త్రీలకు మొదట్లో ప్రాధాన్యం లేదు అనుకుంటారు. మన వేదాల్లో స్త్రీమూర్తులకి ఎంతో విలువ ఉంది. వాళ్ళని స్త్రీమూర్తులనే ముందు పెట్టారు. వాళ్ళు ఎంతో స్త్రీమూర్తులు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. మరి భగవంతుని పేర్లు చెప్పినా ఆ పరమేశ్వరుడి పేరు చెప్పినా పార్వతీ పరమేశ్వరులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు, వాణి బ్రహ్మలు అంటారు. అంటే మన ధర్మము మన వేదాలు స్త్రీమూర్తికి అగ్రస్థానమే ఇచ్చింది. మనకి తెలియక అజ్ఞానము చేత స్త్రీలుని లెక్కలో లేరు, స్త్రీలంటే లెక్కలేదు, స్త్రీలని అధపాతాళానికి తొక్కేస్తున్నారు అని అనుకుంటారు. అసలైన సత్యం తెలియదు. మరి ఆ అసలైన విచారణ లేదు. అసలైన సత్యాన్ని తెలుసుకుంటే ఉన్న సత్యం ఉన్నది ఉన్నట్లు గోచరం అవుతుంది. అలా తెలుసుకోకే అజ్ఞానంలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇంకా అధోగతికి అజ్ఞానము మార్గంలోకి చీకట్లోకి వెళ్ళిపోతారు తప్పితే వెలుగులోకి రాలేరు. అందుకని ఏ మాటైనా అనేటప్పుడు ఎంతో విచారణ చెయ్యాలి, ఎంతో తెలుసుకోవాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలిగితే అదే భగవంతుడికి ప్రీతి. ఉన్నదొకటి, మరి అనుకునేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, ఇవన్నీ వేరువేరుగా ఉంటే ఎక్కడా సంయమనం ఉండదు, భగవంతుడికి ప్రీతిపాత్రులు కారు. మనోవాక్కాయములన్నీ కలిస్తేనే భగవంతుడికి ప్రీతి. అలా ప్రీతిగా భగవంతునితో మనోవాక్కాయములన్నీ కలిపి ఒక తాటి మీద ధర్మ మార్గం మీద నడిచి ఆ శరీరాన్ని మనస్సుని వాక్కుని నియంత్రించి చక్కగా నడిపినట్లయితే అమ్మ ఆనందిస్తుంది, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. కానీ అంతటి శక్తి కూడా చాలా విశేషమైంది. అంతటి శక్తి మనకు కావాలన్నా అమ్మని ఆశ్రయించాలి. అమ్మా నాకు ఆ శక్తి లేదు, ఆ జ్ఞానం లేదు, నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించమ్మా, ఆ శక్తిని ప్రసాదించమ్మా అని మనము అమ్మని వేడుకోవాలి. అమ్మ ఎంత లోపాముద్ర ఎంత అర్చిస్తే అమ్మ ఆ నామాన్ని పెట్టుకుంది, మరి అంత అనుగ్రహించి ఆ మంత్రాన్ని ఇచ్చింది అంటే మరి ఋషిత అని అయ్యింది అని తన మంత్రాన్ని తానే అమ్మ చెప్పింది అంటే ఎంత కృషి చేసింది ఆ లోపాముద్ర తల్లి. అలా అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అంటే అమ్మనే అర్చించాలి, అమ్మనే చూడాలి, అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. మరి వేదాల్లో ఎంతోమంది మా తల్లులు ఉన్నారు. మైత్రేయి, గార్గి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అలా అనసూయ అలా ఎంతోమంది ఉన్నారు. శరీరంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మహాతల్లులు ఋషితులుగా మారారు. అంటే మరి లోపాముద్ర కూడా శరీరంతో ఉన్నటువంటి అమ్మే కదా. అలా అమ్మని అర్చించి అలా పరిస్థితిని బట్టి కొన్ని పరిమితులు మాట ఉన్నమాట వాస్తవమే అయినా
వాళ్ళని ఎప్పుడూ కూడా తీసి పక్కన పెట్టలేదు మన ఋషులు పూర్వులు. మన వేదాలు స్త్రీమూర్తికి అగ్రస్థానాన్నే ఇచ్చిందనేది జ్ఞానమైనా మనము తెలుసుకోవాలి. అలా చెయ్యకూడదని కొన్ని కొన్ని చెప్తారు అంటే స్త్రీని అణిచేశారు, స్త్రీకి అర్హత లేకుండా చేశారు, స్త్రీని అధో పాతాళానికి తొక్కేశారు అని అనుకోకూడదు. వాళ్ళ వాళ్ళ యొక్క శారీరక పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని వద్దు అన్నారే కానీ, అవసరం లేదు అని చెప్పారే కానీ స్త్రీని ఎప్పుడూ తీసేయలేదు. స్త్రీకి అగ్రస్థానమే మన ధర్మం ఇచ్చింది, వేదాలు ఇచ్చినవి. భగవంతుడి భగవంతుడి పేరు చెప్పినా కూడా ముందు అమ్మవారి పేరే చెప్తున్నామనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా అనుకుని స్త్రీ తక్కువది అనేటువంటి భావనతో స్త్రీని తీసేయటం మొదలెట్టారో అప్పుడే దేశ పురోగతి అడుగంటింది, క్షీణించటం ప్రారంభమైంది. అది ఆ వివేకం ఉంటే అది మళ్ళీ అభివృద్ధి చక్కగా వస్తుంది. అలా మాతృమూర్తిగా, జ్ఞానమూర్తిగా, జగదంబగా మన దేశంలో స్త్రీని పోషిస్తారు. భూమాతగా, జ్ఞానమూర్తిగా, మరి మాతృమూర్తిగా, జగదంబగా ఇన్ని రూపాలతో స్త్రీని మన దేశంలో ఆరాధిస్తారు. ఆరాధ్య వస్తువుగా చూడటమే మన దేశ ధర్మం. మరి మిగిలిన దేశాల్లో స్త్రీ యొక్క సౌందర్యాన్నే మాత్రమే చూస్తారు కానీ స్త్రీని ఎప్పుడూ కూడా సౌందర్యమూర్తిగా చూడకూడదు. ఆరాధ్య దేవతగా చూడాలి, అమ్మ స్వరూపంగా చూడాలి. స్త్రీని ఏనాడు కూడా తోలనాడకూడదు, తీసేయకూడదు. ఇల్లాలి కంటి తడి ఇంటికి క్షేమం కాదు, అనర్థం అని చెబుతారు. అందుకని ఇంటి ఇల్లాలు కంటి తడి పెట్టకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంట్లోని వాళ్ళది, ముఖ్యంగా భర్త బాధ్యత. అందుకే స్త్రీని ఎప్పుడూ కూడా కలకంట కన్నీరు ఒలికిన మొత్తం సంసారం అంతా కూడా పాడైపోతుంది అంటారు. అలా ఇంటికి క్షేమం కాదు, ఒంటికి క్షేమం కాదు అంటారు. లోపాముద్ర నన్ను ఆరాధించింది కనుక లోపాముద్రార్చిత అనే నామాన్ని నేనే పెట్టుకున్నాను అని అమ్మ అన్నది. ఆ లోపాముద్ర అనేటువంటి విద్యని కూడా అమ్మ ఉన్నది అని చెప్తోంది. ఆ లోపాముద్ర విద్య అని కూడా దానివల్లే వచ్చింది. అమ్మ ఆ లోపాముద్రతో అర్చింపబడింది కనుక లోపాముద్రార్చిత అనే నామం వచ్చింది. ఆ నామంలో ఎంత విశేషం ఉంది. అమ్మ మెచ్చిన భక్తురాలు లోపాముద్ర. ఆ నామాన్ని అంతటి శక్తి కలిగి అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ లోపాముద్ర అర్చిత అనేటువంటి నామాన్ని తలుసుకున్నా, లేకపోతే ఆ లోపాముద్ర అని ఆ అమ్మ తల్లి పేరు తలుచుకున్నా కూడా మనకి జన్మలు ధన్యమవుతాయి. దివ్యత్వము సిద్ధిత్వము రెండూ కూడా ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు. అటువంటి అమ్మ దివ్యత్వం ఉంది, సిద్ధిత్వం ఉంది, రెండూ ఉన్నాయి. అమ్మ అనుగ్రహాన్ని వాళ్ళు పొందారు. ఇంకొక అర్థం ఏంటంటే ఆ నమస్కారము అర్చనతో చేత అమ్మ ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది అమ్మే అనుగ్రహిస్తుంది, ఇస్తుంది అని మనకి చెప్తున్నారు. మరొక అర్థం నమస్కారం. త్రికూటాల్లో 3వ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దాన్ని లోపాముద్రా విద్య అంటారు. ఇది మోక్షాన్ని ఇస్తుంది. మొదటి 2 కూటాలు ధర్మాన్ని, అర్థాన్ని తెలియజేస్తాయి. 3వ ఖండము, 3వ కూటము అయినటువంటి 3వ ఖండము జ్ఞానాన్ని ఇస్తుంది కనుక మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ 3వ ఖండము అర్థముల్ని ఇచ్చేవి మొదటి 2 అయితే 3వది జ్ఞానాన్ని ఇస్తుంది. అటువంటి 3వ కూటంలో అమ్మని ఆరాధిస్తే దాన్నే లోపాముద్రా విద్య అంటారు. ఇది మోక్షాన్ని ఇస్తుంది. అమ్మ ముందు లౌకికంగా ఉన్నటువంటి ధర్మార్థ కామాల్ని అనుగ్రహిస్తుంది. తర్వాత
ఆ జ్ఞానము చేత, విచారణ చేత అసలైన తత్వాన్ని తెలుసుకునేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ద్వారా తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ జ్ఞానములో నిలబెడుతుంది. ముక్తిని ఇస్తుంది అమ్మ. అమ్మ ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది ఎవరికి అర్హత ఉందో అన్నీ అమ్మకి తెలుసు. కనుక అమ్మని ఆశ్రయిస్తే చాలు, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది అమ్మ అనుగ్రహిస్తుంది. అటువంటి తల్లి, లోపాముద్రార్చిత అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం